నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 12న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన పేర్కొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ రావు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థానం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, శ్రీవారి భక్తులు. తుమ్మలగుంట చెరువును మాయించేసి 150 కోట్ల తుడా నిధులు దుర్వినియోగం. సాగునీటి చెరువుగా చేసే వరకు ఆందోళన చేస్తామన్న బడి సుధా యాదవ్. జనసేన నాయకత్వం ఆహ్వానిస్తే తాను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇక వార్తల వివరాలు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీ మణివాసన్ గురుకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు. అనంతరం తిరుచిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూల స్నానం వైభవంగా జరగనుంది. ఉదయం 6:30 నుండి 8:30 వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు త్రిశూల స్నాన ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 మధ్య ధ్వజ అవరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 12న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ రావు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరగం మురళితో కలిసి పులికాట్ సరస్సు నందు బోట్లో ప్రయాణించి పులికాట్ ముఖద్వారం పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పూడికతీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు ఏర్పడతాయని, నవాబ్పేట పరిసర ప్రాంతాలలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవాబ్పేట, దాని పరిసరాల్లో పులికాట్ అంశం తన దృష్టికి తెచ్చినప్పుడు నేను తప్పక చూడాలనుకున్నానని, మౌలిక వసతులు సరిగ్గా లేకుండా ఉండడం ఇప్పుడు కల్లారా చూశాక బాధ అనిపిస్తోందని, రహదారి అంశంపై అటవీ అధికారులతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేస్తానని, మనసుంటే మార్గం ఉంటుందని, సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలిపారు. ఒకవైపు శ్రీహరికోట ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉందని, ఈ నవాబ్పేట ప్రాంతం కూడా పులికాట్ సరస్సులో పూడికతీత ద్వారా సముద్రం నుండి చేపలు సరస్సులోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, అలాగే రకరకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు. ఈ పూడికతీత కార్యక్రమం సుమారు 97.09 కోట్ల కేటాయింపుతో మేలు చేకూరనున్నదని తెలిపారు. ఈ గ్రామంలో 5వ తరగతి వరకు మాత్రమే ఉందని, పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు తప్పక పంపాలని సూచించారు. సబ్స్టేషన్ కొరకు గ్రామస్తులు కోరగా 2 రోజుల్లో సబ్స్టేషన్ కు స్థలం ఆర్డీఓ గూడూరు ద్వారా అందజేయడం జరుగుతుందని, తదుపరి చర్యలు చేపడతామని, జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పేద ప్రజలు సముద్రం మీదే ఆధారపడి, అలాగే పులికాట్ లేక్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపుగా 25,000 కుటుంబాలు, మామూలుగా చూసుకుంటే 80,000 మంది ప్రజలకు జీవితానికి సంబంధించినటువంటి సమస్యది ఎన్నో దశాబ్దాలుగా అట్లే పెండింగ్లో ఉంది. దీని ద్వారా ఏంటంటే రావాల్సిన పక్షులు కూడా తగ్గిపోయినాయి, అలాగే పులికాట్ లేక్ విస్తీర్ణం కూడా కుచించిపోతూ వస్తుంది. సో ఈ పులికాట్ మౌత్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఎకోసిస్టమ్ మొత్తం డెవలప్ అయి ప్రజల జీవన ప్రమాణాలు చాలా బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్
త్వరలో శంకుస్థాపన చేయబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసినటువంటి మన కలెక్టర్ గారు లక్ష్మీసా గారు చాలా సహృదయంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రజలు చేయడానికి కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చినందుకు ఇప్పటి వరకు ఏ కలెక్టర్ కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పాపాన్ని పోలేదు. మొదటిసారి లక్ష్మీసా గారు ఇక్కడికి విచ్చేసి మా ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినబోతున్నందుకు జనసేన నాయకత్వం ఆహ్వానిస్తే తాను ఆ పార్టీ తరఫున పోటీకి సిద్ధమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగడమ్మ వెల్లడించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ పొత్తును అందరూ స్వాగతించాలని కోరారు. జనసేన బీజేపీ 2 పార్టీలు కలిపి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు కేటాయించారని తెలిపారు. తిరుపతిలో పోటీ చేయడం ఒక సెంటిమెంట్ అన్నారు. కొత్త పార్టీ ఏదైనా తిరుపతి నుంచి పోటీ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఎన్టీఆర్ తో తిరుపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని జనసేన తిరుపతి కోరడంతో వారికి కేటాయించారని చెప్పారు. తెదేపా నాయకులు శ్రేణులకు ఇష్టం లేకపోయినా జనసేన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. సైకిల్ గుర్తు లేకుండా ఎన్నికలకు మొదటిసారి వెళ్తున్నామని చెప్పారు. తాను కూడా పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటే అందరూ అధికారంలో ఉన్నట్లేనని తెలిపారు. చంద్రబాబు సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్, వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరుపతి నగరం మాకు కావాలి అని పట్టుబట్టడం, మన అధినాయకుడు ఎంత చెప్పినప్పటికి కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీగా భావించేవారు తిరుపతిని. ఒక అభివృద్ధిలో కానివ్వండి దేనికైనా కూడా మరి అటువంటిది ఆయన కూడా ఈ రోజున తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఆయన కూడా ఎంతో మరి బాధతో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో మరి బాధతో చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఫోన్ కాల్లో నాకు చెప్పడం జరిగింది. మొన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ద్వారా నన్ను నరసింహయాదవ్ గారిని ఇద్దరిని కూడా పిలిపించి కూడా ఇదే విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ విజయమే ధ్యేయంగా రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి మనము తిరుపతి నగరంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మనమంతా కూడా కష్టపడి ప్రజారాజ్యం జనసేన పార్టీతో మనం కూడా సహకరించి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళ విజయానికి కృషి చేయాల్సిన అవసరం మన మీద మనందరిపైన 100% ఉంది. మనమంతా కూడా ఆ విధంగానే రేపు ఎలక్షన్లో కట్టుబడి పని చేస్తాం. తొమ్మలగుంట చెరువును క్రీడా మైదానం చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఏముందని, సాగునీటి నిల్వ చేయడానికి వీలు లేకుండా ఉద్యానవనంగా ఎవరు మార్చమన్నారని రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ బడి సుధా యాదవ్ ప్రశ్నించారు. తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట చెరువును పూర్తిగా క్రీడా మైదానంగా మార్చి స్థానిక ప్రజలకు సాగునీటికి నిల్వ లేకుండా చెరువుల అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి తుమ్మలగుంటలో 150 కోట్ల నిధులతో నిర్మాణ పాలనలు చేస్తూ చెరువును పూర్తిగా మాయం చేశాడని బడి సుధా యాదవ్ మండిపడ్డారు. ట్రిబ్యునల్ కోర్టులో ఆల్రెడీ చెరువును చూపించాలని తీర్పు ఇచ్చినట్లు బడి సుధా యాదవ్ గుర్తు చేశారు. చెరువు కనిపించడం లేదని వారం క్రితం నేను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో 2 రోజుల నిరాహార దీక్ష చేసిన అనంతరం స్పందించినటువంటి అధికారులు తన శిబిరం వద్దకు వచ్చి త్వరలో పరిష్కారం చూపుతామని నిమ్మరాసం ఇచ్చి దీక్ష విరమింపజేశారని అన్నారు. 150 కోట్ల రూపాయల తుడా నిధులతో చెరువును తన సొంత ఎస్టేట్ గా మలుచుకోవడం సరికాదన్నారు. కేవలం 75 కోట్లు క్రీడా మైదాన ఉద్యానవనాన్ని నిర్మించి మిగిలిన 75 కోట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి కాజేశారని ఆరోపించారు. చెరువుకు సంబంధించి సరైనటువంటి న్యాయం జరగకపోతే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి స్థానిక ప్రజలను సేకరించి చెరువు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. చెరువుకి విజిట్ చేద్దామని వస్తే చెరువు ఏమాత్రం చెరువు అనేది ఎక్కడ ఆనవాలనేది కనపడలేదు. మొత్తం కూడా ఈ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి సొంత ఎస్టేట్ లాగా దీన్ని
తుడా నిధులు 150 కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించి 150 కోట్లతో దీని మీద మొత్తం కూడా నేలపాలు చేశాడు. మొత్తం కూడా తుడా అధికారులు కూడా పదే మేము సంవత్సరంగా నేను చెప్తూ ఉన్నాను. దీని మీదనే ఒక 10 రోజుల ముందు కూడా 2 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. దాని మీద మన అధికార యంత్రాంగం అంతా కూడా నా దగ్గరకు వచ్చి మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ వ్యవస్థ, డిఎస్పీ గారు అందరూ కూడా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే వచ్చిందో దాంట్లో ఉండే అంశాలని ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కటి ఇక్కడ అంతా కూడా రిమూవ్ చేస్తాము. మొత్తం కూడా రోడ్లు కావచ్చు, ఈ షెడ్లు కావచ్చు అంతా కూడా రిమూవ్ చేసి చెరువుగా ఉంచుతాము. నెక్స్ట్ రాబోయే వర్షాకాలం కంతా ఇక్కడ నీళ్ళు వచ్చి చెరువు నీళ్ళు కలకలలాడుతూ ఉండే విధంగా చుట్టుపక్కల ఉండే రైతులకి, చుట్టుపక్కల ఉండే ఇండ్లకంతా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి గ్రౌండ్ వాటర్ వచ్చే విధంగా మేము చేసి పెడతామని చెప్పి నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా నేను వాళ్ళని కూడా నమ్మి నేను కూడా చేసుకున్నాక కూడా ఇప్పుడు కూడా మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా వర్కలు జరుగుతున్నాయని నా దృష్టికి రావడం జరిగింది. అందుకని మీడియా సోదరులందరూ కూడా ఇక్కడికి వస్తే నేను ఏదో ఊరికే నోటి మాటలు చెప్తే కనపడదు కాబట్టి మీ కంటికి కట్టినట్టు మీ కెమెరాలకు కనిపించే విధంగా మీరు మొత్తం కూడా విజువల్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు కూడా లోపలికి రావాలంటే ఇప్పుడు వరకు వచ్చుండ్రు. ఎందుకంటే మొదట్లో సెక్యూరిటీ గార్డుని చూశారు, గేట్లు వేసేసి బేగాలు వేసుకొని అతని సొంత ప్రాపర్టీ లాగా, అతని సొంత ఎస్టేట్ లాగా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాదిలో ఉన్న 18 శైవ క్షేత్రాలలో అరుణాచలం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. ఈ అరుణాచలాన్ని వేద పురాణాలలో ఎంతో గొప్పగా వర్ణించబడి ఉంది. అరుణాచలం కంటే అరుణగిరిని ఎక్కువగా భక్తులు పూజిస్తుంటారు. అరుణాచలం కొండ ప్రాముఖ్యతను V7 సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఈ అరుణాచలం కొండ 2669 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. త్రేతాయుగంలో ఈ కొండను బంగారు కొండగాను, ద్వాపర యుగంలో తామర కొండగాను, కలియుగంలో రాతి కొండగాను పిలువబడుతోంది. అరుణాచలంలో కార్తీక మాసంలో కార్తీక దీపం అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి ఈ కార్తీక దీపోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అరుణాచలం కొండలో అరుణ అంటే ఎర్రని, చలము అంటే కొండ అని ఎర్రదైన కొండగా పేరు పొందింది. అరుణాచల కొండను ఒక్కసారి దర్శిస్తే పాపాల నుండి విముక్తులవుతారని స్కంద పురాణంలోనూ వివరించబడింది. అరుణాచల కొండను భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళి రావాల్సి ఉంది. సుమారు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సుమారు 5-6 గంటల కాల పరిధిలో ఈ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తుంటారు. అరుణాచలం కొండ చుట్టూ 8 నందులు, 8 లింగాలు, దాదాపు 350 చెరువుల వరకు ఉంటాయి. కొండ చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. 8 లింగాలలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, వాయులింగం, అరుణలింగం, కుబేరలింగం, వరలింగంలను గిరి ప్రదక్షిణలో భక్తులు దర్శిస్తుంటారు. విశ్వకర్మ ఈ అరుణాచల గిరిని నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. దీంతో పాటు అరుణపురం పేరుతో పట్టణాన్ని కూడా నిర్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ అరుణాచలేశ్వరునికి గౌతమ మహర్షి శివ అగ్ని ద్వారా ఆరాధనలు జరుపుతుంటారు. అరుణాచల కొండ 14 కిలోమీటర్లు కలిగి 43 కోణాలతో శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది కనుక దీనికి సుదర్శన్ గిరి అని పేరు కూడా ఉంది. భక్తులు కార్తీక పౌర్ణమి మాసంలో వచ్చే పౌర్ణమి రోజులలో గిరి ప్రదక్షిణ విశేషంగా చేస్తుంటారు. అరుణాచల శివ అని 88 నామాలతో ఆయనను ఆరాధిస్తూ స్మరిస్తూ కూడా చేస్తారు. అరుణాచల ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. ప్రధాన రాజగోపురాన్ని విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులు కలిగి ఉంది. ఆలయానికి 4 వైపులా మార్గాలు ఉన్నాయి. దక్షిణాదిలో ఉన్న పంచభూత లింగాలలో అరుణాచలం అగ్నితత్వం కలిగి ఉంది. ఈ ఆలయం లోపల స్తంభాలకు వివిధ భంగిమలతో కూడిన భరతనాట్యం చేస్తున్న శిల్పాలు ఉంటాయి. ఆలయం లోపల సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, 1000 కళ్ళ మండపం, పాతాళ లింగం, సర్వసిద్ధి వినాయకలింగం, శివగంగా తీర్థం, పెద్ద నంది, వల్లాల మహారాజు గోపురం, పురవి మండపాలు ఉంటాయి. పాతాళ లింగం వద్దనే రమణ మహర్షి తపస్సు చేసి జ్ఞానసిద్ధి పొందారని చెబుతారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే భేదాభిప్రాయం వచ్చిందని, వారిరువురు అజ్ఞాన అంధకారంలోనూ శివమాయలో ఉండడం చేత వారిరువురికి ఎవరు గొప్ప అన్న భేదం వచ్చిందని అంటారు. అప్పుడు శివుడు పెద్దదై జ్యోతిర్లింగంగా మారుతాడు. మీలో ఎవరైతే ఈ లింగం ఆద్య అంతాలు కనుక్కొని ముందు వస్తారో వారు గొప్ప అని చెబుతాడు.
పాతాళ లోకం వైపు విష్ణువు, ఆకాశం వైపు బ్రహ్మ వెళతారు. అయితే మహావిష్ణువు అంత్యాన్ని కనుక్కోలేక తిరుగుతాడు. బ్రహ్మ శివలింగం కనుక్కునేందుకు ముందుకు వెళ్తుంటాడు. అయితే మార్గ మధ్యంలో ఒక మొగలి పువ్వు, ఒక గోవు వస్తుంటారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారని వారిని ప్రశ్నించగా మేము శివుని తలపై నుంచి వస్తున్నామని చెబుతారు. కొన్ని వేల సంవత్సరాలు మేము శివుని తలపై నుంచి జారిపడ్డామని, ఇంకా వస్తూనే ఉన్నామని చెబుతారు. అలాగైతే నేను శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను శివుని అంతిమ భాగాన్ని చూశానని చెబుతాను. మీరు నాతో ఏకీభవించమని చెబుతాడు. అలాగే శివుని వద్దకు వచ్చి నేను చూశానని చెబుతాడు బ్రహ్మ. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో భూలోకంలో పూజలు లేకుండా చేశాడు మహాశివుడు. మొగలి పువ్వులకు కూడా పూజకు పనికిరాని పువ్వుగా చూపిస్తాడు. గోవు, నీ ముందు వైపు అబద్ధం చెప్పావు గనక నీకు ముందు వైపు పూజలు ఉండవు. నిజం చెప్పావు కనుక నీకు కృష్ణ భాగం వైపు పూజలు మాత్రం ఉంటాయని చెబుతాడు. పురాణాల ద్వారా మనకు తెలిసిన చిన్నిపాటి కథ. అరుణాచలం అంటే పాపముల నుండి విముక్తి చేసే కొండ అని అర్థం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాలో జరుగుతున్న సిద్ధాంత్ సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు, శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం పక్క రాష్ట్రాల నుంచి బస్సులో ప్రయాణికులు వస్తుంటారు. అయితే శని, ఆదివారాలు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్టాండులో బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు గంటల సేపు బస్టాండ్ ఆవరణలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవారి కళ్యాణానికి కాణిపాకం దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఆదివారం పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలోని మణికంఠేశ్వర ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా మేళతాళాల మధ్య శ్రీకాళహస్తి దేవస్థానం అలంకార మండపంలో పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ దేవస్థానంకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తిరుపతి ఓటరు మహాశయులకు నమస్కారములు. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న శ్రీ అక్కిపల్లి మునికృష్ణయ్య యాదవ్ హృదయానంద స్వామి గారికి మన ఓటు వేసి గెలిపిద్దాము. తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిద్దాము. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఇండియా జననాయక్ కచ్చి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసి ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇండియా జననాయక్ కచ్చి పార్టీ నూతన కార్యవర్గాన్ని నియమించామని వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ మురుగన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో త్వరలో సామాన్య ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించేలా పార్టీ పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో విస్తృత సేవలు అందిస్తున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అందించడమే తమ లక్ష్యమన్నారు. తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన నియామకం జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నెల్లూరు కృష్ణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోలా మునికృష్ణ, ఎగ్జిట్ మెంబర్లుగా కొంతమంది నియమించారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్, గోపీనాథ్, గీత, బండి సుబ్రహ్మణ్యం, శక్తి తదితరులు పాల్గొన్నారు. Some another party give the importance for the language. Some another party give some importance for the community. This base only in all over India party people do this type of activities. But IJK, India Jananayak Kachi, this party inside no important for the any community, no any important for the religions, no any important for the language also. All are equal. All the community people, all the language people, all religions, Hindu, Muslim, Christians, they are all gathering under the one umbrella. This is a party our principle. సిద్ధాంత్ సభకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి 150 బస్సులు, 200 కార్లలో దాదాపు 10,000 మంది పార్టీ శ్రేణులతో
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న సిద్ధం సభకు నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 మందితో ఆదివారం తెల్లవారుజామున బయలుదేరిన బస్సు కార్లను తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జై జగన్, జై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తాయి. వేకువజామున 4 గంటల నుంచే బస్సులు బయలుదేరాయి. ప్రతి బస్సులో పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జాగ్రత్తలు సూచించారు. అలాగే బస్సులో ప్రయాణించే నాయకులకు కార్యకర్తలకు అవసరమైన ఆహారం నీళ్లు అందేలా చూడాలని సూచించారు. ఎన్నికల యుద్ధంలో జగనన్నను సీఎంను చేయడానికి మేము సైతం సిద్ధమంటూ నినదించారు. యువతతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రయాణించారు. తిరుచానూరు పంచాయతీ యోగిమగరంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీలోని యోగిమలవరంలో పులివర్తి నాని పోరాట స్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధతకు మంచి నాయకుడని టీడీపీ పార్టీలోకి వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా చేరుతున్నారు. తిరుచానూరు పంచాయతీ యోగిమలవరంలో పర్యటిస్తున్న పులివర్తి నాని సమక్షంలో వైసీపీకి చెందిన ఎంపీటీసీ కర్ణాబత్తి మహేశ్వరి, పెరుమాళ్లతో పాటు 40 సానుభూతి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పులివర్తి నాని గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పులివర్తి నాని సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లారు. వైసీపీ పరిపాలన పార్టీ విధానాలు నచ్చకపోవడంతోనే టీడీపీలో చేరానని నాయకులు కనుమూరి హరిచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కనుమూరు హరిచంద్రారెడ్డికి గూడూరులో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో ఎన్నో ఆశలతో వైసీపీలో చేరానని, గడిచిన 4 ఏళ్లలో వైసీపీ పాలనపై అసంతృప్తితో బయటకు వచ్చానని అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని నాయకులతో కలిసి పనిచేయడం ఇష్టం లేదని, గౌరవం లేని చోట కూడా ఉండలేమని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కావాలంటే పాసం సునీల్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవలో ఉంటూ గూడూరు అభివృద్ధికి కృషి చేసిన హరిచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని, భవిష్యత్తులో ఆయనతో కలిసి గూడూరు పట్టణంలోని ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. 4 ఏళ్లలో ఈ పరిపాలన చూసిన తర్వాత, పార్టీ వ్యవస్థ చూసిన తర్వాత నాకు సరిగా అనిపించలేదు. ఆ పార్టీలోంచి బయట వచ్చాను కాబట్టి దాని గురించి కామెంట్ చేయడం అంత భావ్యంగా అనిపించుకోదు. కానీ గౌరవం లేని దగ్గర ఎవరు ఉండలేము. అలాగే ప్రజలకి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేని నాయకులు ఉన్న దగ్గర మనము మనలేము అని భావించి నేను మొన్న మార్చి 2వ తారీఖు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిలుపుతో, అలాగే సోదరులు గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సోదరులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నేనైతే అదే చిత్తశుద్ధితో ఉన్నాను. వైఎస్ఆర్లో ఉంటున్నాం, ఇది బాగా చేస్తూ ఉంటున్నారు, చూద్దామని అన్న చెప్తుండేవాడు. కానీ ఈరోజు ఉన్నటువంటి 4 సంవత్సరాల 7 నెలల్లో అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏమాత్రం గౌరవం ఉందో కూడా అన్నకి పూర్తిగా అర్థమయ్యి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్నని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది, అన్నని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అలాగే గూడూరు నియోజకవర్గం నుండి ప్రజలందరూ కూడా అన్నని తెలుగుదేశం పార్టీలోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి సేవ చేసేటువంటి మనస్తత్వం, ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు చెప్పినటువంటి మనస్తత్వం, ప్రతి సంవత్సరం కూడా క్రీడల్ని ప్రోత్సహించేటువంటి మనస్తత్వం. అలాగే గూడూరు పట్టణంలో చెరువుని ఎప్పటి నుంచో ఆయన డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. గతంలో నేను శాంక్షన్ చేశాను, తర్వాత ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అలాగే అర్ధాంతరంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆగిపోయింది. పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారని అన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపించగల సమర్థుడు ఒక్క చంద్రబాబు మాత్రమే అని, నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించడం, నాశనం చేయడం, పూర్తిగా కూడా పెట్టుబడులు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం, ఉన్నటువంటి పెట్టుబడులను తరిమేయడం, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం, సాగునీటికి సంబంధించినటువంటి పోలవరాన్ని పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో వేయడం, అన్ని రకాలుగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుంపటిలాగా తయారు చేయడం జరిగింది. అందుకే ప్రత్యేకంగా యువతకు నేను కోరుకునేది, మీరు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో అటు తెలుగుదేశం, జనసేన సంబంధించినటువంటి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఈరోజు తీసుకున్నారో, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కలవడం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, మీ భవిష్యత్తుకు, ప్రత్యేకంగా యువకుల యొక్క భవిష్యత్తుకు మేమున్నాం. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో స్కందరాత్రిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామివారు అధికార నంది వాహనంపై, అమ్మవారు కామధేను వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వినాయకుడు, కుమారస్వామి, భక్త కన్నప్ప స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గోవాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నరేంద్ర, ఎక్స్-సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఆడపిల్లలకు లేదా తల్లి లేక తండ్రి కోల్పోయిన ఆడపిల్లలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో తిరుపతిలోని కేశవ సేవా సమితి వారు శ్రీ మాతా బాలికల ఆవాసాన్ని ఏడాది క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆవాసంలో 6 మంది బాలికలు చదువును అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రైల్వే కాలనీలోని సరస్వతి విద్యా మందిర్ నందు శ్రీ మాతా బాలికల ఆవాసం మొదటి వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్మయ ఆశ్రమంకు చెందిన స్వామి పవిత్రానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా నిర్వాహకులు మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్నారు. అందులో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు ఎంతో మంది ఉన్నారని, అలాంటి బాలికలకు చేయూతను అందించాలన్న సంకల్పంతో ఏడాది క్రితం శ్రీ మాతా బాలికల ఆవాసం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఇందులో 6 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. తల్లి లేక తండ్రి కోల్పోయిన పిల్లలను తమ ఆవాసంలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాతా బాలికల ఆవాసం అధ్యక్షులు భాస్కర్రావు, ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ లలిత, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మనోహర్, కార్యదర్శి వెంకటాచలం, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏమిటి అంటే, కోవిడ్లో చాలా పాండమిక్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల పరిస్థితులు మేము చూసి చాలా ధైర్యమైన పరిస్థితుల్లో అమ్మాయిలను చూడడం జరిగింది. అటువంటి అమ్మాయిలందరినీ కూడా తల్లిదండ్రులను కోల్పోయి వారి సంఘంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ అమ్మాయిలను తీసుకొని మేము ఇక్కడ ఆవాసం ప్రారంభించడం జరిగింది. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక తల్లి కానీ తండ్రి కానీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరినీ కూడా మేము తీసుకొని బాలికల ఆవాసం నడుపుతున్నాము. ఎంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మాయిలను చూసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఆవాసంలో ఉంటూ చదువు అమ్మాయిలను చదివిస్తూ, మా పక్కనే మా స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో మేము పిల్లల్ని చదివిస్తున్నాము. మా స్కూల్లో నేను పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పక్కకు పంపిస్తూ, 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పంపిస్తూ చదివిస్తున్నాము. ఈ పిల్లల్ని ఎంతవరకైనా వారి ఉజ్వల భవిష్యత్తు, ఎంతవరకైనా వాళ్ళ భవిష్యత్తుకు తోడ్పడే విధంగా మేము ఈ ఆవాసంలో
ప్రారంభించడం జరిగింది. మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా తిరుపతిలోని ఇర్లా నగర్లో వెలసిన దనకొండ గంగమ్మ ఆలయంలో 2 రోజుల పాటు గ్రామోత్సవ వేడుకలు నిర్వహించారు. పెళ్లి రోజు అమ్మవారు నగరంలోని పలు వీధులలో విహరించి భక్తులను అనుగ్రహిస్తూ కర్పూర మంగళ నీరాజనాలు అందుకున్నారు. 2వ రోజు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని మరికొన్ని వీధులలో ఆమె ప్రజలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గంగమ్మ గ్రామోత్సవాలను యాదవ కులానికి చెందిన వారు ఎంతో ఘనంగా జరిపించారు. తరతరాలుగా వస్తున్న గ్రామోత్సవ వేడుకలో సాంప్రదాయమైన గజ్జె కట్టి ఆడడం సాంప్రదాయంగా మారింది. ఈ సాంప్రదాయాన్ని భావితరాల ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలని యాదవ పెద్దలు తెలిపారు. గంగమ్మ గ్రామోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి ఆలయానికి చేరుకుంది. అమ్మవారికి యథాప్రకారం పూజలు నిర్వహించి ఆరాధించారు. ఈ కార్యక్రమంలో మునయ్య యాదవ్, జల్లి తులసి యాదవ్, గిరి యాదవ్, ఆవుల అంకయ్య, పెద్దలు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసం వద్ద తిరుమల కమిటీని ప్రకటించారు. కమిటీ సభ్యులకు నియామక పత్రాలను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అందజేసి నియోజకవర్గంలో ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీధర్ వర్మ, టీడీపీ నగర అధ్యక్షులు చినబాబు, నాయకులు బుల్లెట్ రమణ, బీజీ కృష్ణ యాదవ్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం ఖాయమని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని స్పష్టం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన యోగి మలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని అన్నారు. ప్రజలు కూడా ఈ పొత్తుకు జై కొడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యోగి మలవరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అంటే లేదా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అనే పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళందరినీ పోగొట్టాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మీరు చూసుంటారు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల సమాన వృత్తిలో తీసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైసీపీ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, ఓసీ సోదరులు అన్ని వర్గాలని కూడా దాడులు చేయటం, చంపడం జరుగుతూ ఉంది. ఈ చంపినా కూడా వాటిని ఆనవాళ్ళు లేకుండా కొన్ని చోట్ల జరిగింది. చంపినా కూడా డెడ్ బాడీలు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో ఇస్తే కూడా వాళ్ళని కూడా బెయిల్ తీసుకుని వచ్చి వాళ్ళ ఆఫీసులో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. డాక్టర్ సుధాకర్ గారు కానీ బీసీ సోదరుడు మొన్న మాచర్లో ఏ విధంగా చంపారో బ్రహ్మారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో దానికి కూడా ఉదాహరణ. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలయికతో ఒక చారిత్రకమైంది. ముగ్గురిని గెలిపించే బాధ్యత తీసుకోవాలి. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, వ్యవసాయ, పేద, మధ్యతరగతి ప్రధానిక మద్దతు రావడంతో బీజేపీ ప్రభుత్వం తల వంచి ప్రధాని క్షమాపణ చెప్పి వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వ్రాతపూర్వక హామీ ఇవ్వడం జరిగింది. అయినా పార్లమెంటు సమావేశాల్లో గాని, కేబినెట్ మీటింగుల్లో గాని నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు గాని, వెనకకు తీసుకున్నట్లు గాని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అనేక సార్లు ప్రభుత్వాన్ని 540 రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే మరోమారు ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న పోరాటం 15 డిమాండ్ల సాధన కోసం కార్మిక, కర్షక ఐక్యతలో భాగంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని, రానున్న ఎన్నికలలో బీజేపీని, నరేంద్ర మోదీని, వారికి సపోర్ట్ చేసే పార్టీలను ఓడించాలని, అప్పుడే రైతాంగానికి, కార్మిక వర్గానికి, పేద ప్రజానికానికి రక్షణ ఉంటుందని తెలిపారు. అందుకోసం గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 14న అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, రైతులు, కార్మికులు, పేద ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సమావేశాలు జరపాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 14వ తారీఖున చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి నిరసన సభలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతాంగం, కార్మిక వర్గం, పేద ప్రజానికం పాల్గొనాలి అని చెప్పని యావత్తు జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు గతంలో
2021 డిసెంబర్లో దాదాపు 2 సంవత్సరాల పాటు రైతాంగం సాగించిన పోరాటాలకు బేషరతుగా ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెబుతూ రాతపూర్వక హామీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పినని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కానీ కేబినెట్ మీటింగుల్లో కానీ దానికి సంబంధించి ప్రస్తావన తీసుకురాలా. నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేదానికోసం తీవ్ర ప్రయత్నాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన పేర్కొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ రావు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీశైల దేవస్థానం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, శ్రీవారి భక్తులు. తుమ్మలగుంట చెరువును మాయించేసి 150 కోట్ల తుడా నిధులు దుర్వినియోగం. సాగునీటి చెరువుగా చేసే వరకు ఆందోళన చేస్తామన్న బడి సుధా యాదవ్. జనసేన నాయకత్వం ఆహ్వానిస్తే తాను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఈ వార్తలు ఎంతతో సమాప్తం.